నేను సీడ్స్ వేసుకొని దగ్గర 3 days అవుతుంది. ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో తీయడం జరిగింది కూడా మీకు చూసారనుకుంటా ప్రతి ఒక్కళ్ళు. చూడకపోతే మళ్ళీ చూసుకోండి సీడ్స్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, సీడ్ ఎలా మనం నాటుకోవాలి అవన్నీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ 3 days అవుతుంది కాబట్టి ఇలాంటి కోకో షీట్లో చూడండి ఒకసారి మీరు ఇలా వేసుకున్నాను. సో ప్రజెంట్ ఏంటంటే నేను ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. దేనికంటే వాటర్ ఇలా స్ప్రే చేసుకోవడం అంటే మనకి దీంతో అయినా పైప్తో అయినా కానివ్వండి, అక్కడ ఉంది క్యాను, సో వాటర్ క్యాన్ దాంతో చేసుకోవాలి మనం. ఎందుకంటే గింజ కాడ మనం ఎక్కువ ఫోర్సింగ్ మీద వాటర్ వేయడం వల్ల చల్లడం వల్ల గింజ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ తీసుకోవాలి. జాగ్రత్తగా వాటర్ స్ప్రే చేయాలి. ఎక్కువగా వాటర్ స్ప్రే చేయకూడదు. ఎంత లిమిట్ అంటే అంత లిమిట్ ప్రకారం చేసుకోవాలి. ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి గింజ ఎక్కువ నాని మురిగిపోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకి 2 times చేయాలి కంపల్సరీ. ఎక్కువ చేయకూడదు. మన క్లైమేట్ బట్టి కోకో ఫీటు ఎండిపోయే విధానం బట్టి ఎక్కువగా ఎండిపోతే మనకి 2 times చేయొచ్చు. లేదు అనుకుంటే క్లైమేట్ కూల్గా ఉంటే 1 time చేసి చాలు మనకి. సో ఇలాంటి మీ సీడ్ ఎవరైనా సరే పెంచుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి చెప్పండి మనకి. ఇది చూడండి ఒకసారి. నేను ఒక సీడ్కి వచ్చేసి నేను 9 రోల్ పెట్టాను. ఏది మనకి గింజలు వచ్చేసి. సో ఈ పైన సీట్ వచ్చేసి ఎంటీ సీడ్, ఇది ఎంటీ పెట్టాను. ఈ ఎంటీ ఎందుకు పెట్టానంటే మీకు తెలియాలి. ప్రతిదీ మన గింజలతో ఉంటుంది కాబట్టి ఎంటీ పైన పెట్టడం వల్ల మనకి ఏంటంటే మనం వాటర్ స్ప్రేయింగ్ ఇలా చేసినా కూడా మనకి గింజ అనే పైన కోకోఫీట్ ఎంటీ కోకోఫీట్ ఉంటుంది కాబట్టి కింద భాగానికి మనకి ఏలదు. సో కింద వాటికి సేఫ్టీగా ఉంటుంది. మనకి పై వాటికి ఓన్లీ ఎంటీ కోకోఫీట్ షీట్ కాబట్టి పైన ఎంత వాటర్ మనం చేసినా కూడా కింద వరకే వాటర్ వెళ్ళిద్ది. పైన మనం వాటర్ చేయడం వల్ల గింజ పైకి రాదు. కాబట్టి సేఫ్టీగా మనకు ఏది జస్ట్ ఒక 5 days వరకు మనం ఇలా ఉంచుకోవాలి. దాని తర్వాత మనం తీసేయాలి. ఇది పై తీసేసి అది పక్కన పడేసుకోవడం. కింద మాత్రానికి 5 days తర్వాత మనకి బాగా పనికి వస్తుంది మనకి. సో ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే మనకి ఇలా నాటుకుంటున్నారో సీడ్ వేసుకుంటున్నారో నేను ఫ్లోరింగ్ కింద మీరు చూసినంత రాళ్ల మీద అయితే పెట్టడం జరిగింది. సో ఇలా ఎవరు కూడా పెట్టకూడదు. ఇలా పెట్టడానికి కారణం ఏంటి, రాళ్ల దగ్గర మనం పెడితే ఎటువంటి మనకి సమస్యలు వస్తాయి మనకి ఎక్కువగా. ఇంకా మనకి ఎక్కడ గింజలు వేసుకోవాలి, చెట్టు కింద వేసుకోవాలా, మట్టి మీద వేసుకోవాలి, రాళ్ళ మీద వేసుకోవాలా. సో ఇవన్నీ కూడా ఇంకో షార్ట్ కూడా తీయడం జరుగుతుంది కూడా. కంపల్సరీ మీరు చూడండి. ఎందుకంటే మీరు రాళ్ళ మీద వేయడం వల్ల మనకి ఎలాంటి నష్టం జరిగింది. ఇదొకటి బొప్పాయి కదండి. ప్రతి సీడ్ కోకో ఫీడ్ ఏదైనా సరే మనం ట్రైలో వేసుకున్నాం అంటే రాళ్ళ మీద పెంచుకోకూడదు. సో వాటిలో జరిగిన నష్టం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం. మరి బాయ్ అండి.